ఇక మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నామినేషన్ వేయడంలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు కోడి శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు. సార్ చెప్పండి, ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి నామినేషన్ మరికొద్దిసేపట్లో వేయబోతున్నారు. ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉండబోతుంది, ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది? ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి నామినేషన్ మునుగోడు నియోజకవర్గంలో 50,000 మంది ప్రజలు కదిలి వస్తున్నారు స్వచ్ఛందంగా. ఈ జనాన్ని చూస్తుంటే రేపు గెలుపు అనేది 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది ఖాయమని చెప్పేసి మాకందరికీ కూడా అర్థమవుతుంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్ల, వాళ్ళ కుటుంబ పాలన, నిరంకుశత్వ పరిపాలన వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేయడం అనేది జరిగింది. వారు సుమారు 4 సంవత్సరాలన్నర ఇక్కడ పనిచేసి అభివృద్ధి అనేది కూడా ఏమీ జరగలేదు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నారని చెప్పేసి ఎటువంటి నిధులు ఇవ్వకుండా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా ఉంటే, మరి గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను నేను నెరవేర్చలేకపోతున్నాను. కాబట్టి నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగివచ్చి మునుగోడు అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు మా కోసం రాజీనామా చేశారు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు గెలవడం అనేది ఖాయంగా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యకర్త అభిమానుల మధ్య ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది ఈ నామినేషన్ భాగంలో? ఈరోజు 50,000 మంది మనం చూస్తూ ఉన్నాం. అటు మునుగోడు రహదారి మొత్తం కూడా దిగ్బంధం అయిపోయింది. ఇటు వచ్చేసి ఇక్కడ గుండ్రపల్లి లక్ష్మీగూడెం రోడ్ దిగ్బంధం అయిపోయింది. ఇటు బంగారుగడ్డ అవతల నుండి ధోనిపాలెం నుండి ప్రజలు మొత్తం కూడా ర్యాలీగా బయలుదేరుతూ వస్తున్నారు. ర్యాలీ ఇప్పుడు గంట దాటింది. బంగారుగడ్డకి వెళ్ళి ఒక కిలోమీటర్ కూడా ఇంకా ర్యాలీ ముందుకు జరగడం లేదు. ప్రజలు మొత్తం కూడా కిక్కిరిసిపోయారు. ఈ నామినేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగానే అటు దేశ సెంట్రల్ పరంగానే ఏ నాయకులు పాల్గొంటారు? ఈ నామినేషన్ పరంగా ఈరోజు ఈటల రాజేందర్ గారు వచ్చారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు వచ్చారు. అందరూ కూడా గతంలో పోటీ చేసిన చాలామంది ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సారంబెట్టే ఉన్నారు. ఇప్పుడు ఈ అభిమాన కార్యకర్తలు చూసిన తర్వాత ఇప్పుడు నామినేషన్ రాజగోపాల్ రెడ్డి గెలుపు ఎంత భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. రేపు మనము నవంబర్ 6వ తారీఖున ఈ రిజల్ట్ అందరూ కూడా చూడబోతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా చూడబోతున్నారు. ఇది బీజేపీ సీనియర్ నాయకులు కోడి శ్రీనివాసులు గారు చెప్తున్నారు. 50,000 మెజార్టీతో గెలుపు సాధ్యమని చెప్తున్నారు. అలాగే దాదాపు 50,000 మంది కార్యకర్తలు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్నాం. కెమెరామ్యాన్ మహేష్తో మహేష్ చంద్ర.